లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హలో. సో ఈ రోజు ఏంటంటే ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ తో ఇంటర్వ్యూకి, అలాగే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ హోమ్ టూర్ చూడాలని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో లేట్ ఎందుకు అని చెప్పి డైరెక్ట్ గా మేమైతే 5 hours జర్నీ చేసుకుని వాళ్ళ ఇంటికైతే రావడం జరిగింది. వాళ్ళెవరూ కాదు, తేజ రాణి గారు. రీసెంట్ గా ఆవిడ వీడియోస్ ఎంత వైరల్ అవుతున్నాయో మనందరం చూస్తున్నాం. వెంకటేష్ గారి సాంగ్ ఏదైతే ఉందో గోదావరి గట్టుకి వాళ్ళు చేసిన డాన్స్ నన్ను ఇవాళ వీళ్ళ ఇంటి వరకు అయితే తీసుకొచ్చింది. సో లేట్ ఎందుకు వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ యొక్క హోమ్ టూర్ కూడా స్పెషల్ గా చేద్దాం. అండ్ హోమ్ టూరే కాకుండా దేవుడికి సంబంధించి ఒక స్పెషల్ది వీళ్ళ ఇంట్లో అయితే ఉంది, దాని గురించి ముఖ్యంగా తెలుసుకుందామని అయితే నేను రావడం జరిగింది. సో లేట్ ఎందుకు, నాతో పాటు మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, వచ్చేసేయండి. ఇంటి బయట చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో, మరి ఇంటి లోపలికి కూడా వెళ్ళిపోదాం. అండ్ లోపల స్పెషల్ ఉందని చెప్పాను కదా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, హాయ్ తేజరాణి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. అండ్ తేజరాణి గారు ఇక్కడ ఉన్నారు, అండ్ వారి యొక్క హస్బెండ్ రాజు గారు, అండ్ వాళ్ళ బాబు. మెయిన్ వీడియోస్ అన్ని కూడా ఎడిటింగ్ చేసి జనాలకి అందిస్తూ ఉన్నారు కదా 100%. ఇగో ఈయనే అనమాట వెనుకున్న కర్త కర్మ క్రియ ఈరోజు మన వీడియోలో. అండ్ మొత్తం ఫ్యామిలీ అంతా ఉన్నారు, అందరినీ కూడా పరిచయం చేస్తాను. సో నాతో పాటు వచ్చేసాను లోపలికి. ఎస్, సో స్పెషల్ అని చెప్పాను కదా, ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అమ్మవారు దర్శనం అయితే ఇచ్చారు. సో దీని గురించి తెలుసుకుందాం మేడం. ఎందుకంటే మీ యొక్క వీడియోస్ లో మేము చూసాము, మీరు దేవుడికి ఎంతలాగా పూజిస్తారు, మీరు దేవుడికి ఎంత భక్తితో అన్ని కూడా చేస్తూ ఉంటారని చెప్పారు. ఆయన ప్రత్యేకత ఒకటి మీ ఇంట్లో ఉంది అని చెప్పారు. అది దాని వల్ల కూడా మేము ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా మంది మాటతో అంటే నోటితో చెప్తే నమ్మరు, రుజువులు కావాలి. సో అదేంటన్నది మీ నోటితోనే మాకు చెప్పండి. ఫస్ట్ అయితే పెళ్ళైన దగ్గర నుంచి అంటే మా ఆయన వాళ్ళకి కానీ మా అత్తమ్మ వాళ్ళకి కానీ సంతోషి మాత అమ్మవారంటే తెలియదు అసలు. బాగా ఎక్కువ సాయిబాబాకి, వెంకటేశ్వర స్వామికి, వాళ్ళకి శివుడికి, వాళ్ళకి ఎక్కువ పూజ చేసేవాళ్ళు. సంతోష్ మాత అంటే ఇక నేనే తీసుకొచ్చిన అమ్మవారిని పెళ్ళైన తర్వాత. 10 సంవత్సరాలు నార్మల్ గా పూజ చేసుకున్నా, అంటే నేను ఒక్కదాన్నే, వీళ్ళెవరు ఒక పొద్దులు ఉండడం గానీ అదంతా ఏం లేదు. మా అత్తమ్మ చనిపోయారు 10 సంవత్సరాల తర్వాత, చనిపోయిన తర్వాత ఇక నేనే పూజ చేసుకుంటా. అంటే ఒక రోజు మా ఆయన ఇట్లా షాప్ కి వెళ్ళాలి ఏదో పని మీద, ఆ పని అవుతుందో లేదో అన్న సందేహంలో ఉన్నాడు. అంటే ఈ రోజు శుక్రవారం కదా, నువ్వేం లేదు ఒక తల స్నానం చేసి అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళు, నీ పని అయింది అనుకో, అప్పుడు నువ్వు అమ్మవారిని నమ్ము, లేకపోతే నమ్మమని నేను కూడా చెప్పను అని చెప్పేసిన తర్వాత ఏం చేసిండు, నిజంగా తలస్నానం చేసిండు, వచ్చిండు, అమ్మవారికి దండం పెట్టుకున్నాడు, వెళ్ళొచ్చి హ్యాపీగా ఖుషిగా నేను అనుకున్న పనులు అయితే అన్ని అయినాయి. నేను ఈ రోజు నుంచి నేను కూడా అమ్మవారిని నమ్ముతాను. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసేవాడు. ఒకసారి ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత అట్లా ఒక 5 వారాలు నేను ఒక పొద్దు ఉందామని అనుకున్న తర్వాత మా ఆయన ఏమన్నాడు, నేను కూడా ఉంటాను నీతో పాటు అన్నాడు. అరే నువ్వు ఉండడం ఏంటి, బయటకు వెళ్ళి షాప్కి వెళ్తావు, కష్టపడతావు, ఇంటికి వచ్చి ఏదో ఒకటి తినాలి, నేనంటే నిలారం ఉంటావు ఒక పొద్దు అంటే, లేదు నేను ఖచ్చితంగా 5 వారాలు ఉంటా అంటే, అవునా సరే మరి అట్లా అయితే మంచిదే, ఇద్దరం కలిసి ఉంటున్నాం కాబట్టి అమ్మవారికి మంచిగా చీర కట్టి ఇట్లా అమ్మవారిని పెద్దగా రెడీ చేసి ఇట్లా హాల్లో పూజ చేసుకుందాం, అందరినీ పిలిచి 5 వారాలు పూజ చేసుకుని 5 వారాలు ఒక పొద్దుందాం, 5 వారాలు అందరికి భోజనాలు పెడదామని అనుకున్న తర్వాత ఏమైంది, ఇక ఫస్ట్ వారం స్టార్ట్ చేసిన అమ్మవారిని అందరిని చుట్టాలని పిలిచిన, అమ్మవారిని అంతా అయింది. ఇక పూజ మీద కూర్చుంటానం, మా అమ్మ కూడా కూర్చుంది అక్కడ, కూర్చుంది పూజ జరుగుతా అంటే ఇక మా మమ్మీ ఏడుస్తుంది. మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తుంది, అసలు ఏమైంది ఏంటిది అంటే, మా మమ్మీ వేరే వాళ్ళకి అమ్మవారు వస్తేనే నమ్మే మనిషి కాదు. నిజంగా అట్లా అమ్మవారు వస్తుందా వేరే వాళ్ళకు, వాళ్ళు యాక్ట్ చేస్తానరా అనే మనిషి అనే క్యారెక్టర్ లోకి అమ్మవారు వచ్చింది. ఏడుస్తా ఉంటే ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అని అందరు అడుగుతా ఉంటే, నాకు అక్కడ నేను ఆ రోజు ఏం చేసిన అంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేసిన. ప్రొద్దుట హడావిళ్ళందరికి వంట చేయాలన్న హడావిడిలో అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టలేదు, అంత పూజ చేసినా పుట్నాలు బెల్లం పెట్టలేదు. మళ్ళీ ఇక్కడ అమ్మవారిని ఇంత పెద్దగా రెడీ చేసిన కదా, రోజు నేను పూజ చేసే చిత్రపటాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు. అమ్మవారు రోజు పూజ చేసే దాంట్లో అమ్మవారు ఉంటదంట, అమ్మవారే వచ్చి నేను రోజు పూజ చేసే దాంట్లో నేను ఉంటా, మళ్ళీ ప్రొద్దున నుంచి మీ ఇంట్లో నేను తిరుగుతున్నా, నాకు ఆకలేస్తుంది, నువ్వేం పెట్టట్లేదు నాకు అని అంటా అంటే నాకు అసలు ఏం అర్థమైతే అందరికి, అంటే మా ఇంట్లో ఎవ్వరికి అమ్మవారు రాదు, ఎవ్వరికి రాదు. మమ్మీ మీదకి వచ్చి అట్లా మాట్లాడుతా ఉంటే
ఇక తొందర తీసుకొచ్చిండ్రు, పుట్నాల బెల్లం తీసుకొచ్చిండ్రు. లోపలికి వెళ్ళిన అమ్మవారి చిత్రపటం తీసుకొని వచ్చిన, అక్కడ పెట్టేసిన. మరి ఏంటమ్మా ఏంటి ఇట్లా ఎప్పుడు ఇట్లా ఎవరి మీదకి రాలేదు కదా, అమ్మ మీదకి వచ్చినావు, ఏమైనా చెప్పాలనుకుంటున్నావు ఏంటి అంటే, చెప్పాలన్నా మీరు చెయ్యరు అనంది. నాకు చెప్పాలని ఉంది కానీ మీరు అది చెయ్యరు అనంది. అదేంటి అట్లెట్లా, నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది, నువ్వు చెప్పు, చెయ్యకపోతే మమ్మల్ని అడుగు అంటే అస్సలు చెప్పలేదు. ఒక 10 నిమిషాలు అస్సలు నోట్లకెళ్ళి మాట వెళ్ళలేదు. ప్రామిస్ చేసినాం మా ఆయన నేను ఇద్దరం కలిసి నువ్వు ఏది అడిగితే అది చేస్తాం అని అన్న తర్వాత సరే అని మాట తీసుకొని నాకు 3 సంవత్సరాలు 7 వారాలు, ప్రతి సంవత్సరానికి 7 వారాలు ఇట్లా అమ్మవారిని పూజ చేసి అందరిని పిలిచి పెద్దగా జరపాలి. ఒక పండగలా ఇట్లా అమ్మవారి పూజ జరపాలి అని అంటే, సరే అమ్మ అంతే కదా జరుపుతాం, మంచిగా చేసుకుంటాం 3 సంవత్సరాలు అంటే, హారతి కర్పూరం అరచేతిలో ముట్టించుకొని 3 సంవత్సరాలు మీరు అట్లా పూజ చేస్తే మీకు ఇల్లు, అప్పుడు ఇల్లు లేకుండే చిన్నగా ఉండే, అప్పుడు ఇల్లు ఇస్తా అన్ని ఇస్తా అంటే, నువ్వు అవన్నీ ఇస్తా అంటున్నావు కానీ మా దగ్గర డబ్బులు లేవు కదా, అవన్నీ ఎట్లయితే, మా దగ్గర డబ్బులు ఉంటే నువ్వు కట్టుకోమని అంటే మేము కట్టుకుంటాం. 1 రూపాయి లేదు. మీ వారు బంగారం షాప్ చేస్తుండే ఫస్ట్ నుంచి, ఇక నార్మల్ గా నడుస్తూనే ఉన్నది. అప్పుడు చిన్నగా అటువైపు ఉండే 3 రూమ్లు, ఈ హాల్ ఇదంతా అంటే స్లాబ్ ఇదంతా లేకుండే, ఇటువైపు పైన లేకపోయేసరికి ఏమైంది, పైన మొత్తం కడతారు మీరు అని చెప్పేసింది. అట్లెట్లా కడతామమ్మా అని కొంచెం మాకే అనిపించింది, డౌట్ అనిపించింది. మీరు సందేహపడతానని నేను కర్పూరం చేతిలో ముట్టించుకొని చెప్తున్నా కదా అని ఇట్లా కొట్టేసి, మళ్ళీ ఈ రోజు నువ్వు కొత్త ఇంట్లో పూజ చేసుకుంటావని అంటే మళ్ళీ సంవత్సరానికి ఆ రోజు నేను ఆ ఇంట్లో పూజ చేసుకున్నా. అసలు ఎట్లయింది అంటే, అది ఇక అమ్మవారి దయ ఉంటే అన్ని అయితే అని అంటారు కదా. నేను అయ్యగారిని కూడా అడిగిన, మరి ఇట్లా మాకు ఇల్లు అంటే అంటారు కదా ఇల్లు ఉందా లేదా అనేది, మా పేరు మీద ఉందా అంటే, మీరు ఈ సంవత్సరం ఇల్లు కడతారంటే అట్లా కడతారు, అన్ని అయితేనే వస్తానే కానీ చేతిలో ఇల్లు బలం డబ్బులు లేవు అని అనేసరికి ఇక మేము వేసిన చిట్టి అని లేవడం కానీ ఏదో ఇక మా డాడీ ఇట్లా ఇవ్వడం ఏదో ఒక రకంగా నుంచి డబ్బులు వస్తాయి. సరే అని కట్టేసినాం. ఇక అనుకున్న 1 రూమ్ కడదాం 2 రూమ్లు అంటే మొత్తం 2-3 పోర్షన్లే కట్టడం అయిపోయింది. మళ్ళీ సంవత్సరం ఎంత సంతోషంగా పూజ చేసుకున్నా అంటే, మళ్ళీ సంవత్సరం 1 పొద్దులుండి 40 వారాలు 1 పొద్దులుండి, 1 సంవత్సరం అయిపోద్ది కదా, 40 వారాలు 1 పొద్దుండి 41 వారం ఉద్యాపన చేసుకోవాలి. 40 వారాలు 1 పొద్దు అంటే ఏ ఆడపిల్లకైనా కూడా 4 వారాలు 1 పొద్దుంటేనే దాంట్లో 1 వారం పడిపోతుంది. అలాంటిది నాకు 40 వారాలు అడ్డురాలే. అసలు క్యాలెండర్ మీద టిక్ చేసుకుంటూ పోతా అంటే అసలు ఎంత ప్రతి నెల హ్యాపీగా ఫీల్ అవుతాను, అరే ఈ నెల అడ్డురాలి ఈ నెల అడ్డురాలి. అట్లా 40 వారాలు 1 వారం కూడా అడ్డురాలి. మళ్ళీ ఉద్యాపన చేసే రోజు పౌర్ణమి, ఆ రోజు పున్నమ అంటే అమ్మవారు పుట్టింది పౌర్ణమి రోజు, రాఖీ పండుగ, రాఖీ పౌర్ణమి. సంతోషి మాత అంటే వినాయకుడి పిల్లల కోసం రాఖీ కట్టడానికి ఉద్భవించింది అంటారు. ఆ రోజు పౌర్ణమి. మరి అబ్బాయిలు కూడా దొరకరా? ఉద్యాపన అంటే ఎట్లా చేసుకోవాలి అంటే, 8 మంది అబ్బాయిలు 1 అమ్మాయితో చేసుకోవాలి. వాళ్ళకు పిల్లల్ని ప్రొద్దున 7 గంటలకి మన ఇంట్లోకి పిలుచుకోవాలి. ఇక్కడే అన్నిగా మొత్తం భోజనం గానీ టిఫిన్ గానీ అన్ని మనమే చూసుకోవాలి దగ్గర. వాళ్ళు ఏం ముట్టద్దు బయటకు వెళ్ళి. అయితారా లేదా అంటే, ఆ రోజు హాలిడే వచ్చింది, రాఖీ అదేంటి హోలీ పండుగ వచ్చింది. ఇక పిల్లలందరూ వచ్చిండ్రు. అసలు 8 మంది అన్న కాడ 20 మంది వచ్చిండ్రు అబ్బాయిలు. 20 మంది వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సరే అందరు నుంచేసుకున్నా, ప్రొద్దున్నే అందరు నుంచేసుకుని అందరికి అన్ని అరేంజ్ చేసినాం, అన్ని చేసినాం. ఇక అప్పుడు 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు పూజ చేసినాం కదా. ఒక రోజు హైదరాబాద్కి వెళ్ళాం. హైదరాబాద్కి వెళ్తే ఒక 5 రోజులేమో బయటకు వెళ్ళాల్సి వచ్చింది. రోజు నైవేద్యం పెడతాం కదా, ఒక రోజు ఇట్లా ఒక రోజు కాదు, ఒక 5 రోజులు నైవేద్యం పెట్టకపోయేసరికి ఇంట్లోకి వచ్చి చూస్తే లాక్ దియ్యంగానే అన్ని దారాలు కనిపిస్తున్నాయి మొత్తం, అన్ని ఒక హాల్లో అన్ని గోడలకు అన్ని లైన్స్ కనిపిస్తున్నాయి. అరే ఇవన్నీ లైన్స్ ఏంటి మా మమ్మీని అందరిని అడిగితే, మరి అమ్మవారికి పూజ చేస్తావు కదా, మరి పెట్టలే కావచ్చు, అందుకోసం కావచ్చు, ఒకసారి దండం పెట్టుకో అని అంటే, సరే అని దండం పెట్టుకున్నాం. మంచిగా దండం పెట్టుకొని ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా కూడా ఇక్కడ బియ్యం కొన్ని పెట్టేసి అట్లా వెళ్ళాలని అన్ని మొక్కుకున్న తర్వాత అన్ని ఆగిపోయినాయి. ఒక అమ్మవారి దగ్గర మాత్రమే రావడం స్టార్ట్ అయింది. అది గోడకి ఒక డ్రాప్ తేనె ఇంకా ఇప్పుడు బాగా కనిపించట్లేదు. ఏమైంది అంటే, లాస్ట్ ఇయర్ దుర్గామాత దగ్గర అందరూ మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక 100 మందిని తీసుకొచ్చి భోజనాలు పెట్టినాం. పెట్టేసరికి వాళ్ళతో పాటు వేరే వాళ్ళు వాళ్ళు వస్తారు కదా ముత్తైదులు, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ముట్టుకొని అంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు రాసుకోవడం చేతులకు గానీ కంట్లకు గానీ అట్లా చేయడం వల్ల కొంచెం తగ్గింది. వేరే వాళ్ళని అడిగితే అందరూ ముట్టుకోవద్దు అట్లా అని కొంతమంది చెప్పిండ్రు. ఇక నేను 40 వారాలు 1 పొద్దు అయిపోయిన తర్వాత ఉద్యాపన చేసుకున్నా కదా, ఆ రోజు అందరు వచ్చిండ్రు, పిల్లలు భోజనం చేసిండ్రు, ఇట్లా ముత్తైదులు వచ్చిండ్రు. మధ్యాహ్నం అయిపోయింది. ఇక సగం మంది ఇంటికి వెళ్ళిండ్రు.
ఒక 100 మందిని పిలిస్తే ఒక 50 మంది దాకా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరు తిన్నారు. నేను, మా ఆయన, మా ఆడపడుచు ముగ్గురం తినలేదు అన్నం. ఓకే. ఇక చేసుకొని తిందామనేసి మార్నింగ్ ఏమైందంటే ఏమేం ప్రసాదాలు చేయాలి అమ్మవారికి, అన్ని ప్రసాదాలు మమ్మీ వాళ్ళు ఫ్రెండ్స్ అందరు చేసిండ్రు. 9 రకాలు చేద్దామా 11 రకాలు చేద్దామా అనేసి అన్ని వాళ్ళు చేసుకున్న తర్వాత మా చిన్నాడపడుచు వచ్చి ఎప్పటికీ అంటే ఎప్పుడైనా చేస్తాం, ఏం చేస్తాం అది భక్షాలు, పూర్ణ ముద్ద అంటాం మేము. ముద్ద లాస్ట్ కు బూరలు చేయడం వీలు కాకపోతే ఆ పప్పు ఉడకబెట్టి ఆ ముద్ద అయినా కూడా కనీసం బెల్లంతో కలిపి అమ్మవారి దగ్గర పెట్టేస్తాం కదా. అంటే ప్రసాదాలు అన్నీ అయిపోయినాయి కదా వదిన, ఇప్పుడు మళ్ళీ అన్ని అంటే ఎట్లా కొంచెం టైం పట్టుద్దేమో అని అంటే లేదు లేదు నేను చేస్తా అంది. సరే నువ్వు చేస్తా అంటున్నావు కదా ఒక 5 చేయి, 5 అప్పాలు చేయి అని అంటే సరే అని పిండి కలిపింది, అన్ని చేసింది. 5 అన్నక్కడ ఏమైంది 8 అయినాయి. అటు 9 కాలే, 9 అయినా పెట్టాలి నైవేద్యం, 5 అయినా 11 అయినా ఇట్లా పెట్టాలి కదా. సరే వదిన 5 అమ్మవారి దగ్గర పెట్టేద్దాం, ఇంకా 4 ఉన్నాయి కదా, పిల్లలందరూ ఉన్నారు, ఏ ఒక్క పిల్లని కనబడ్డా కూడా కావాలన్నారు అనుకో మళ్ళీ వీళ్ళకి పెట్టి వాళ్ళకి పెట్టకపోతే మనం పూజ చేసుకున్నదంతా వ్యర్థమైపోద్ది. పిల్లలు ఏది పెట్టమన్నా కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళని బాధ పెట్టొద్దు, బాధ పెడితే ఆ పూజకు అర్థమే ఉండదు అసలు అని ఏం చేసినా అది కిచెన్ లో పైన కబోర్డ్లో పెట్టమన్నా. మరి ఆ కిచెన్ లో కూడా మా ఆడపడుచు నేను ఇద్దరమే ఉన్నాం ప్రసాదం చేసేటప్పటికి. వీళ్ళందరు ప్రసాదాలు చేసుకున్నారు, పక్కన పెట్టేసిండ్రు, అమ్మవారిని రెడీ చేద్దామనేసి ముందు రూమ్ లోకి వచ్చిండ్రు, అందరు హాల్లోకి వచ్చిండ్రు. మా ఆడపడచుకు నాకు తప్ప మా మమ్మీకి తెలియదు, మా పెద్ద ఆడపడుచుకు వీళ్ళు ఎవరికి తెలియదు బూరలు చేసినామని ఇవి చేసినామని ఇట్లా ఎవరికి తెలియదు. ఇక పూజ అయిపోయింది, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 5 అవుతుంది. ఇక మేము తినలేదు, మా ఆయన నేను మా ఆడపడుచు తినలేదు. తినకపోయేసరికి ఏమైనా చూస్తే భోజనాలు కూడా అన్నీ అయిపోయినాయి, అంటే అన్ని ఆడికాడికి అయిపోయినాయి. అయిపోయేసరికి వేరే వాళ్ళు వెళ్ళి రైస్ పెట్టిండ్రు, వంకాయ కూర వేసిండ్రు. ఇక అంతే, ఆ 2 చాలు, ఇక మేమే కదా ఏదో ఒకటి తింటాంలే అనేసి అనుకున్నాం. ఇక ఇట్లా కూర్చొని సరదాగా మాట్లాడతా అంటే ఏ పూజ చేసుకున్నా కూడా నేను ప్రతి ఒక్కరికి దండం పెడతా. ఇంటికి ఎవరు ముత్తైదులు వచ్చినా వాళ్ళు ఏం కులం ఏంటిదని ఏది చూడను, నాకంటే పెద్ద వాళ్ళ లేదా వాళ్ళ ఆశీర్వాదం నేను తీసుకోవాలి. అలాంటిదే అందరి మా ఆయన ఆశీర్వాదం తీసుకున్నా, అందరి ముత్తైదులది ఆశీర్వాదం తీసుకున్నా, మా డాడీ ఆశీర్వాదం తీసుకోలేదు. తిందామని ఇట్లా కూర్చున్న దాన్ని తక్కువ మన గుర్తుకొచ్చింది, అరే అట్లెట్లా మా మమ్మీకి దండం పెట్టుకుని అందరికి నేను డాడీకి దండం పెట్టుకోలే కదా అని తక్కువ మన భోజనం మీదకి వెళ్ళి ఇంకా కూర్చోవాలి, స్టార్ట్ చేయలేదు తినడం. కూర్చున్న దాన్ని లేచిన మా ఆయన ఏమైంది అంటే లేదు బావా నేను డాడీకి దండం పెట్టుకోలే కదా, డాడీ ఆశీర్వాదం తీసుకోవాలి అని అక్షంతలు చూస్తే ఎక్కడ కనిపించలే. అక్షంతలు గిన్నెలో పెట్టుకుని అక్కడక్కడ పూజ దగ్గర ఉంటాయి కదా, ఎక్కడ కనిపించలే. వీళ్ళేమో లేట్ అవుతుంది అంటే సరే అని మంగళహారతి ఉంటది కదా, మంగళహారతిలో అక్షంతలు ఉన్నాయి కొన్ని. మంగళహారతి ప్లేట్ తీసుకున్నా బయటకు వెళ్ళిపోయినా. అసలు మంగళహారతి బయటికి తీసుకెళ్లరు, యాక్చువల్లీ మనం ఇంట్లో నుంచి పూజ జరిగితే బయటకు తీసుకెళ్ళాం కదా. హడావిడిలో ఏమైంది మంగళహారతి తీసుకున్నా బయటకు వెళ్ళిపోయినా, గల్మ దగ్గర నిల్చున్నా. మంగళహారతి మా డాడీ దగ్గర ఇట్లా పెట్టుకొని అక్షంతలు ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ మంగళహారతి ప్లేట్ తీసుకొని ఇట్లా నిల్చున్నా. మా డాడీ ఆశీర్వదించి మంచిగా హ్యాపీగా ఉండంటే ఆ రోజు నేను మనసులో అనుకున్నా మా డాడీకి దండం పెడుతూ ఈ రోజైతే నేను మస్తు సంతోషంగా ఉన్నా, అసలు బాగా అంటే బాగా హ్యాపీగా ఉన్నా, ఎందుకో తెలియదు బాగా సంతోషంగా ఉన్నా అని ఇట్లా తిరిగితే అక్కడి నుంచి ఒక ఆమె నైటీ వేసుకుంది, చినిగిన బట్టలతో చిప్పిరి జుట్టుతో. అంటే ఆమెను చూస్తేనే ఆమె నడక చూస్తేనే భయం అవుతుంది ఫస్ట్, అంత ఫాస్ట్ ఉరికొచ్చి నా ముందుకు వచ్చింది. ఇట్లా టక్కడక నడుచుకుంటూ సడన్ గా పద బయటకు వచ్చినావు కదా నాకోసమే లోపలికి పద అన్నది. నాకు ఏం అర్థమైతలేదు అసలు, నేను బయటికి రావడం ఏంటి, నా కోసం వచ్చినవేంటి, అసలు నాకు ఏంటి ఏం అర్థమైతలేదు. నా ముందే వచ్చేసింది, ఇక లోపలికి వచ్చింది, ఇట్లా నిల్చుంది, ఇట్లా నడుము మీద చేతులు వేసుకుంది, ఇలా గాంభీరంగా నవ్వుతాను ఇక ఫుల్. ఇట్లా ఎట్లా అంటే హాల్ మొత్తం దద్దరెళ్తుంది, నవ్వుతా అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. ఇక ఎట్లా అంటే అందరిని ఎవరికి ఏం అర్థమైతలేదు. మా ఆయన నేను సైగలు చేసుకున్నాం ఇట్లా, అంటే మనం ఏమనొద్దు, ఈరోజు పూజ చేసుకున్నాం, ఎవరిని ఏమన్నా కూడా ఫలితం అనేది ఉండదు, బాగుండదు, ఎవరైనా మాట్లాడని కానీ మనం మాత్రం మాట్లాడద్దని మేము కళ్ళతోనే సైగలు చేసుకుంటున్నాం. ఇక దాంట్లో ఎవరు ముందుకొచ్చే వాళ్ళు లేరు. మా డాడీ ముందుకొచ్చిండు, డాడీ ముందుకొచ్చి మరి ఎవరమ్మా మీరు ఇక్కడ ఇంత పెద్ద అమ్మవారిని ఇట్లా రెడీ చేసి ఇంత పూజలు జరుగుతున్నాయి కదా, ఇంత పవిత్రమైన ప్లేస్కి చెప్పులు వేసుకొని వచ్చిండ్రు, చెప్పులు వేసుకొని రావడం అయితే కరెక్ట్ కాదు కదా అంటే చూసింది మా డాడీని సీరియస్గా ఇట్లా చూసి, నువ్వు నాకు చెప్తున్నవారా చెప్పులు వేసుకొని రావద్దని, నేను ఎక్కడికి వెళ్ళినా నా చెప్పులు విడిచి వెళ్తామారా అని మాట్లాడింది. సరే నువ్వు అన్నావు కదా, నేను ఇంట్లో ఇక్కడ నట్టింట్లో కూర్చొని భోజనం చేద్దామని వచ్చిన, నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నేను ఇక్కడ తినా, నేను బయటకు వెళ్ళిపోతా అని బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరం ఆ వెనకాలనే బయటకు వెళ్ళి మెటెళ్తుందో అనేసి ఆమె ఏం చేసింది, వాకిట్లో కూర్చుంది. వాకిట్లో కూర్చొని మరి అంత మంది ఉన్నారు, నన్నే పిలిచి నువ్వు ఇట్రా, నీదే కదా ఇల్లు, నువ్వు ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి తృప్తి పడతావు కదా, నువ్వే రా అంది.
అనేసరికి ఇక వెళ్ళి ఏమైందమ్మా ఏం కావాలి అంటే నాకు అన్నం అది తీసుకొని రా అన్నం తీసుకొని రా అన్నది. సరే అవి కూడా నిండు గంజులే, మళ్ళీ మా కోసం మేము వండుకున్నాం కదా, ఇంకా ఓపెన్ చేయలేదు. పోరి ఇంకా ఓపెన్ చేయలేదు. అన్నం కూర నాకు పెట్టిన ప్లేట్ కూడా అట్లనే ఉంది, నేను కూడా ముట్టలేదా. మళ్ళీ వేరే తీసుకొని వచ్చి మళ్ళీ అన్నం పెట్టి కూర పెట్టి తీసుకొని వెళ్ళిన తర్వాత నవ్వితే ఏమైందమ్మా తిను అని అంటే, నాకు కావాల్సింది ఇది కాదు, పొద్దుట భక్షాలు చేసినావు పైన దాచిపెట్టుకున్నావు కదా, నాకు అవి తీసుకొని రా అన్నది. ఇక నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు అయితే అసలు 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 నాకు అసలు ఏం అర్థమైతే లేదు. వాటర్ మాత్రం ఆవుతలేవు. ఈ కళ్ళ మంట నీళ్ళు పోతానే మా ఆడపడుచు వీళ్ళందరికీ కూడా అర్థమైతలేదు. మనం దేవుడి దగ్గర పెట్టేటప్పుడు కూడా పైన ఇంకో ఇస్తారు పెడతాం కదా, దాంట్లో ఎన్ని ప్రసాదాలు ఉన్నాయో వీళ్ళకి తెలియదు. వచ్చిన వాళ్ళు అందరిని అడుగుతాండ్రు ఏంటి భక్షాలు ఏంటి, లోపల దాచుకోవడం ఏంటి అని అంటే మా ఆడపడిచి చెప్తాంది. అందరికి నాకు చెప్పడానికి కూడా నోరు వస్తలేదు. ఇట్లా చేసినాం ప్రొద్దుట, మరి కబోర్డ్లో పెట్టినాం, ఆ విషయం ఈమెకి ఎట్లా తెలుసు. కానీ ఆమెను అడిగే అంత ధైర్యం ఎవ్వరు చేస్తలేరు. ఆమెను అడిగే అంత ధైర్యం ఎవ్వరు చేస్తలేరు. అసలు ఎక్కడోళ్ళం అక్కడమే. సరే అని అవి తీసుకొని వచ్చిన, ఆ అప్పాలు తీసుకొని వచ్చి ఆమెకు ప్లేట్లో పెట్టిన. 4 ఉంటాయి కదా, దాంట్లో కొంచెమే ఇట్లా ఇరిచింది అంతే. మరి అంతా తీసుకురమ్మంది కదా, ఇట్లా కొంచెం ఇరిచి ఇట్లా తినేసి నవ్వింది, లేచింది, అందులోనే చేయగడుక్కుంది. అయ్యా ఏందమ్మా తిననే లేదు అంటే నవ్వింది, లేచి మరాఠీలా పాట పాడుతుంది. కాసేపు మరాఠీలో మాట్లాడుతుంది, కాసేపు తెలుగులో మాట్లాడుతుంది. ఏం అర్థం కావట్లేదు, మాకు మరాఠీ రాదు అసలు. సరే అని లాస్ట్ కు పాట పాడి ఫుల్గా నవ్వి ఆశీర్వదించి మంచిగా 2 చేతులతో ఇట్లా వెళ్ళిపోతే ఆడికి కొంచెం దూరం ఆమెతో వెళ్ళిండ్రు, ఎటు వెళ్తుందో ఏమో అనేసి. ఇక తర్వాత అంత దూరం వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళిందో చూడలేదు. వచ్చేసిన తర్వాత ఇక అందరికి అదే ముచ్చట, ఏంటంటే ఆమె ఎవ్వరు, లోపల దాచుకునే ఎట్లా తెలుసు, అమ్మవారే కావచ్చు సాక్షాత్తు అని అందరు. అసలు ఎవరికి ఏం అర్థమైతలేదు, అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. అసలు మళ్ళీ ఏంటి అని అంటే సంతోష్ మాత కథలు ఆమెను పరీక్షించడానికి కూడా ఆమె సేమ్ అదే అవతారంతోనే వస్తుంది, సేమ్ పిచ్చి దాని లాగానే వస్తుంది. కళ్యాణి శ్రీకరుడు అనే కథ ఉంటది, సేమ్ అట్లనే వాళ్ళందరూ అదే మాట్లాడుతున్నారు. నేను మాత్రం నాకు ఆమె వచ్చింది, ఆమె నవ్వింది, అవే మైండ్ లో తిరుగుతా ఉన్నాయి. మళ్ళీ ఎట్లా మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకు. మళ్ళీ ఎట్లా అని అంటే పక్క వాళ్ళకి సీసీ కెమెరా ఉంది, ఓకే వాళ్ళకి గుర్తుకొచ్చింది సీసీ కెమెరా ఉంది కదా అనేసి లేరు వాళ్ళు. మళ్ళీ తెల్లారి రాలేదు. 3వ రోజు వెళ్ళిన తర్వాత ఏంటి వదిన అని అంటే, నాకు ఇట్లా చిన్న ఫొటోస్ కావాలి అని అంటే, ఏంటి వదిన ఏంటిది అని అంటే, ఇట్లా వచ్చింది కెమెరా మొత్తం మాకే ఉంటది, అయితే నాకు అది క్లిప్ మొత్తం కావాలి అని అంటే, ఆడే క్లిప్ సరే చూద్దాం కూర్చో అని అన్నాడు. అన్న తర్వాత చూస్తాండి, ఇక అన్ని చూస్తాడు. ఎన్ని గంటలకి అని అంటే సాయంత్రం 5:30, కరెక్ట్ సాయంత్రం 5:30 5:45 అదే టైంలో అని అంటే, సరే వదినా అని చూస్తే 2 గంటలు 3 గంటల వరకు వీడియో కనిపిస్తుంది, 3 తర్వాత కనిపించట్లేదు. అయ్యో వదిన కనిపిస్తలేదు కదా, మరి కనిపిస్తలేదు. వాళ్ళు ముస్లిమ్స్, మళ్ళీ ఎప్పుడైనా వస్తుంది కదా అప్పుడు చూపిస్తా అంటాడు. అయ్యో వాళ్ళకి చెప్పడానికి నాకు అర్థం కావట్లేదు, వాళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకోసారి చూద్దాం వదిన, ఇప్పుడైతే ఎందుకో కనిపించట్లేదు అంటే, చూడు మంచిగా చూడు రియాజ్ మంచిగా చూడు అంటే, లేదు వదిన ఎంత చూసినా కూడా 3 గంటల వరకే చూపిస్తుంది, 3 తర్వాత చూపించట్లేదు అంటే, ఇక అప్పుడైతే నేను ఫిక్స్ అయినా వచ్చింది ఎవరో కాదు సాక్షాత్ అమ్మవారే అనేసి. సో నిజంగా అమ్మవారిని నమ్ముకుంటే ఆవిడ ఎప్పటికప్పుడు భక్తులు వెంటే ఉంటారు, కష్టం వచ్చినా సుఖం వచ్చినా వెంటే ఉంటారు అన్నది ఎప్పటికప్పుడు మీకు నిరూపించుకుంటానే ఉన్నారు. నిజంగా ఆమెని నమ్ముకున్న వాళ్ళ అందరి వెంట ఆమె ఉంటున్నారు అని చెప్పి నిరూపించుకుంటూనే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు ఇది షేర్ చేసుకున్నందుకు. సాధారణంగా ఎవరు కూడా బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు, అవును, బట్ మీరు మాతో పాటు షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇది మీ దేవుడి గది. రోజు ఇక్కడ ప్రొద్దుట రోజు పుట్నాలు బెల్లం నైవేద్యం అన్ని పూలు మార్చడం గాని దీపం ముట్టియం గాని ప్రతి రోజు జరుగుద్ది. ఇక శుక్రవారం అయితే పండుగ మాకు, పూజ అయ్యేసరికి సాయంత్రం 4 అయింది. తినాలంటే ఇక ఒక పొద్దుంటే ఏం తినం, ఇక తినే వాళ్ళైతే నైట్ తినడం. దీపం ఎప్పుడు కూడా వెలుగుతుంది, ఎప్పుడు దీపం వెలుగుతా. శుక్రవారం అయితే ఏం ముట్టం, పులుపు అవన్నీ ఏం ముట్టడం ఉండదు. ఇక దీపం అయితే ఎప్పుడు వెలుగుతూనే ఉంటది. ఎప్పుడైనా కొండెక్కితే వత్తులు మార్చి మళ్ళీ ముట్టిస్తాం. ఓకే, సూపర్. ఎందుకంటే చాలా మంచి మీరు అదే మళ్ళీ చెప్పారు. మళ్ళీ ఆమె పిచ్చామె వచ్చే 3 రోజుల ముందు కూడా నాకు కలొచ్చింది. ఎట్లా అంటే, ఒక చిన్న పిల్ల పిచ్చామె అని అందరు కొడుతున్నారు. కొడుతూ ఉంటే అరే అంత చిన్న పాపను పట్టుకొని ఎందుకు కొడుతున్నారు అని నేను దగ్గర తీసుకుంటే నాతో బానే మాట్లాడుతుందంట. నేను వంకాయ కూరేసి అన్నం తినిపిస్తున్నానంట. వంకాయ కూర ఆమె తినలేదు కానీ వంకాయ కూరేసి అన్నం తినిపిస్తున్నానంట. మరి అదేంటి నా దగ్గరేమో అంత చక్కగా ఆడుకుంటా తింటున్నావు, అందరు ఎందుకు నిన్ను కొడుతున్నారు అని అంటే నవ్వుతాందంట. అంతే, అట్లా వచ్చింది కళ. అందరికి చెప్పేసిన అంటే తెల్లారి చెప్పిన. 3వ రోజు ఆమె వచ్చేసరికి ఎవరికైనా మనం చెప్పకపోతే
జరిగిన తర్వాత చెప్తే నమ్మరు. అమ్మ ఈ బట్టి నేను ఏ కళ అయినా కూడా ఫస్ట్ చెప్పేస్తాను. చెప్పేసిన తర్వాత జరిగితే కరోనా వచ్చేది కూడా ఫస్టే కళ వచ్చింది. ఓకే, ఇలా జరుగుతుంది అని మా వీళ్ళ మేనకోడలు ఉంటది కదా, మా ఆడపడిచి వాళ్ళ కూతురు, ఆమె బాగా తలనొప్పితోటి మా ఇంటికి వచ్చిందంట. అత్తమ్మ నన్నైతే ఒక సపరేట్ రూమ్ లో ఉంచు, నన్ను మీరెవ్వరు మన దగ్గరికి రావద్దు, నాకు భోజనంగానే అంత సపరేట్ అన్నారు. ఏంటి ఆ జ్వరానికి నువ్వు అంతగానో ఫీల్ అవుతున్నావు, ఎందుకు అది ముట్టుకోవద్దంటే నువ్వు అట్లెందుకు చేస్తాను, నీకు అయినా ఇప్పుడు ఎగ్జామ్స్, అప్పుడు ఆమెకు ఎగ్జామ్స్ టైం, నీకు ఎగ్జామ్స్ కదా అని అంటే, లేదు ఇప్పుడు స్కూల్స్ లేవు అన్ని బంద్, మొత్తం బంద్ ఇచ్చేసిండ్రు అని అంటే, అట్లెట్లా బంధిస్తారు, ఎగ్జామ్స్ ఎప్పుడైనా పోస్ట్ పోన్ అయితే కావు కదా, మొత్తం బంద్ అంటున్నావు, అట్లెట్లా అయింది అది ఇది అని ఆమె దగ్గర కూర్చొని అడుగుతాను అంటే, ఇప్పుడు కరోనా అంటే కూడా కొంచెం అట్లనే అయింది కదా, అన్ని బందులు వచ్చేసినాయి అన్న 15 రోజుల వరకు అది బయటకు వచ్చింది. నిజంగా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మనం మిగిలిన కూడా చూపిద్దాం. ఎస్. అండ్ ఇది నార్మల్, ఇదంతా కూడా హాల్ కదా, హాల్. అమ్మవారు ఇక్కడ అమ్మవారి పూజ సామాన్ అంతా ఇందులో ఉంటది, ఇక్కడ పెట్టుకుంటాము. ఎస్. అండ్ ఎవరు కూడా అంటే హాల్ కి వచ్చేసరికి చాలా మంది స్పేషియస్ గా పెట్టుకోవడానికి ఇష్టపడరు కదా, బట్ మీ హాల్ నాకు నచ్చింది, చాలా స్పేస్ గా, అంటే చాలా స్పేస్ ఎక్కువ ఉంది, డాన్స్ చేసుకోవడానికి బాగుంది కదా. ఫస్ట్ ఏంటంటే ఇట్లా పూజలు చేసుకుంటాం కదా, పూజలు చేసినప్పుడు అందరూ కూర్చోవాలి, అంటే కిందనే భోజనాలు పెడతాం కదా, మంచి అరిటాకులు వేసి అవి మంచిగా పెడతాం, ఏ పూజలు అయినా ఇటు అటు మంచి లైన్ గా కూర్చుంటే చాలా మంది అసలు చాలా మంచిగా. అందుకోసం అదే మా ఆయనకేంటి కారు కొంచెం ఇబ్బంది అవుతుంది లోపలికి రావడానికి, ఇంకో కొంచెం హాల్ తగ్గిస్తే బాగుండని ఉండే, కానీ నేను మాత్రం పట్టుబట్టి. సో మీ హాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా పెద్దగా పెట్టుకున్నారు. అండ్ మీ హాల్ లో నాకు బాగా అట్రాక్టివ్ గా కనిపించే మీ ఫొటోస్. చాలా మంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇలా ఫోటోలు తీసుకోవాలి, మనం ఇలాగా స్టిల్స్ పెట్టుకోవాలి, ఇంట్లో మెయిన్ గా వాల్స్ పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా, మీరే చెప్పండి ఆ ఫోటోల యొక్క వెనక. చాలా ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ తీసేసిన, మొన్న దేనికోసం ఈ లైట్స్ పెట్టినాం, ఏదో వీడియో కోసం. వీడియో కోసం, ఓకే. అండ్ మీ వాల్ పైన ఫోటో చాలా అట్రాక్ట్ గా ఉంది, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అది? ఇది నార్మల్ అందరు బీచ్ దగ్గర అనుకుంటారు. నిజమే, అదే అంటే బీచ్, అది బీచ్ కదా? కాదు ఇక్కడ రామగుండం దగ్గర. అవునా? బ్లూ కలర్ వాటర్ అట్లా ఉంటాయి, చాలా బాగుంటది, కానీ ఎవరైనా బీచ్ అనుకుంటారు కానీ కాదు. ఓకే. సో చాలా స్టైలిష్ గా చాలా అందంగా ఉన్నారు. ఇంకా చాలా ఫొటోస్ ఉండే, మా ఆయన బర్త్డే కి నేను గిఫ్ట్ ఇచ్చినవి, మన వీడియో కోసం అవన్నీ తీసి పక్కకు పెట్టడం జరిగింది. మా అమ్మ నాన్న ఫోటో కూడా కంపల్సరీ. అమ్మ నాన్న ఫోటో కూడా కంపల్సరీ. అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే అందరికి ఒకటి కోరిక ఉంటది కదా, అంటే మా అమ్మ నాన్న కూడా నేను రోజు ఇట్లా చూసుకోవాలి, ఫోటో ఉండాలి అనేసి. చాలా తక్కువ, చాలా తక్కువ. నేనైతే మా ఆయనకు చెప్పేసిన, ఒకసారి మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అయితే ఫోటో గిఫ్ట్ ఇద్దాం, అట్లనే 2 చేపించుకుందాం, ఒకటి మన ఇంట్లో ఉండాలి, ఒకటి అమ్మ వాళ్ళకు ఇద్దాం గిఫ్ట్ అని అంటే, సరే మరి అని మా ఆయనే తీసిండు పిక్. అదా, చాలా బాగుంది. యూట్యూబర్స్ కి మెయిన్ వాళ్ళ కష్టానికి ఒక ఫలితం ఏదైనా ఉందా అని అంటే బటన్, అంతే. సో ఇది మీకు ఎప్పుడు వచ్చింది? మాకు ఒక 2 months అవుతుందా? 2 months అవుతుంది, కానీ వస్తుంది అని మాత్రం అనుకోలేదు. ఓకే. సో ఏదైనా సిల్వర్ బటన్ రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. 1000 మంది సబ్స్క్రైబర్స్ అవుతారా అనుకున్నాం, అలాంటిది 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ రావడం ఏంటి, అసలు సిల్వర్ బటన్ రావడం ఏంటి అని నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఈ పేరు అన్న చూసారా, తేజరాణి సింహరాజు, చాలు ఇక మీరు సక్సెస్ అయిపోయినట్టే అది. అండ్ నెక్స్ట్ మీకు గోల్డ్ బటన్ కూడా రావాలని కోరుకున్నా, గోల్డ్ ప్లాటినం ఎన్ని ఉన్నాయో అన్ని బటన్స్ కూడా. బాగా చదువుతారా పిల్లలు? అబ్బాయి ఫస్ట్ వస్తాడు. అబ్బాయి ఫస్ట్. ఓకే, తయారు చేసిందా? ఓ హ్యాపీ ఫాదర్స్ డే, లవ్ యూ డాడ్. అదే సూపర్. అంటే ఏదో ఒక గిఫ్ట్ ఇద్దాం అనేసి, మరి రిషి కూడా ఏమి ఇద్దాం, ఏది నాన్న డబ్బులతో ఏది కొనిచ్చినా వేస్ట్ అని మా పాప ఇట్లా చేసింది. మా రిషి ఏం చేసిండు, కార్ ని క్లీన్ చేసిండు, కార్ క్లీన్ చేశాడు అనమాట. ఫాదర్స్ డే గిఫ్టింగ్ అదే సూపర్. ఈసారి నుంచి పిల్లలందరూ కూడా ఇది నేర్చుకుంటారు, వాళ్ళ డాడీ ఒక బైక్ క్లీన్ చేయడం. అట్లా కొత్త విషయం తెలుసుకున్నాను తెలుసు ఈ రోజు నిజంగా. కార్ మంచిగా క్లీన్ చేశారు. అండ్ మీ ఫోటో సెక్షన్ చాలా బాగుంది. ఇది ఫ్యాన్స్ ఇచ్చిందా లేకపోతే మీ లేదు మేమే ఒకరికొకరు. ఓకే. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ఆ ఫ్రెండ్
ఫ్రెండ్ కానీ మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్. ఇక నాకు ఒక ఫ్రెండ్ ఉందంటే ఆమెనే. ఓకే ఓకే. అండ్ మామూలుగా మీకు ప్రమోషన్స్ అంటే ప్రమోట్ చేయమని చెప్పి లేకపోతే వస్తూ ఉంటాయి కదా, అలా మీకు ఇలా వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాయి. మనీ ఏం తీసుకుంటారని స్పెషల్ గా అడుగుతారు. నేను మాత్రం డబ్బులు కూడా అదే డబ్బులు. ఎందుకంటే మీకు జ్యువెలరీస్ శారీస్ అన్ని ప్రమోట్ చేయండి అని చెప్పి కొలాబ్ చేయండి అని ఇస్తూ ఉంటారు కదా, మీకు మీరు డబ్బులు కడతారా లేకపోతే ఫ్రీగా ఇస్తారా? అదే మనీ ఎంత తీసుకుంటారని అడుగుతారు. అడిగితే మనీ మాత్రం అస్సలు తీసుకోను. అంటే కొంచెం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ దగ్గర అవసరమైతే డబ్బులు పెట్టి తీసుకుంటా. ఇక మామూలుగా బిజినెస్ బానే ఉంది అన్న వాళ్ళు పంపిస్తారు ఓకే అని. కొంతమంది వట్టిగానే చేయమంటే కూడా ప్రమోట్ చేస్తాం. ఓకే అట్లా. సో డబ్బులు అయితే తీసుకో అస్సలు చెప్తా మళ్ళీ అది వీడియోలో డబ్బులు మాత్రం తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అమ్మవారి దయ వల్ల ఇప్పుడు బానే ఉన్నాం. సరిపోద్ది, బానే ఉంది కాబట్టి. అదే. సో ఇందాక నుంచి బ్యూటిఫుల్ కపుల్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడారండి ప్లీజ్. ఎస్, మీరు ఏమవుతారు? నేను వాళ్ళ వదిన. మీరు మీ చెల్లెలు. వెరీ గుడ్. అండ్ చూస్తున్నారు కదా ఇవిడ ఇవాళ మొత్తం కూడా రీల్స్ మీ బావ అండ్ అన్న వదిన రీల్స్ చేస్తూ ఉంటారు, ఇంత ఫేమ్ అయ్యారు, ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, గుర్తుపడతారు పలానా చెల్లె వాళ్ళ అన్నయ్య కదా అని. చాలు, అంతకంటే ఇంకేముంది. అదే ఫుల్ హ్యాపీ. మొన్న మేము షాప్ కి వెళ్ళినాం బజార్ కి, అక్కడ బెల్లంపల్లిలో ఉంటాం. వెళ్తే మీరు తేజరాణి వాళ్ళ వదిన కదా. అవును నాకైతే మస్తు హ్యాపీ అయింది. సో ఇంకా మీతో కూడా ఇంకా సెల్ఫీలు దిగుతారేమో రానున్న రోజుల్లోని. మీరు కూడా ఓకే, మీరు కూడా ప్లాన్ చేస్తున్నారా చేయడానికి? మేము ఛానల్ పెట్టినాం, మెల్లమెల్ల చేస్తున్నాం. మోటివేషన్ ఫస్ట్ నేను తేజక్క అని పిలుస్తా, ఎందుకంటే మేము మేనోళ్ళం. మా మేనమామ కొడుకు అంటే మేము రివర్స్ చేసుకున్నాం. తేజక్క వల్లనే ఇక కొన్ని వీడియోస్ చేస్తా ఉంటే మీరు ఛానల్ పెట్టుకొని మీరు చేయండి, చిన్న ఏజ్ పెట్టండి అని చెప్పిన వాళ్ళు ఛానల్ పెట్టి చిన్న వీడియోస్ చేస్తాను. ఇప్పుడిప్పుడే ఇంకా అడుగులు వేస్తున్నారు చిన్న పిల్లలు. వీడియోస్ చేస్తుంది మమ్మీ, మీ మమ్మీయే మీ కెమెరామెన్, ఎడిటర్, చెప్తాది కొన్ని మీరు అట్లా తీస్తే బాగుంటది అంటే. అత్త మామ కొంతమంది ఇంట్లో ఉండరు కదా, మీరు కలిసిమెలిసి ఉంటారు, వాళ్ళని పెట్టుకొని కూడా తీయచ్చు, అట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు కొన్ని ఐడియాస్ ఇస్తా ఉంటారు. ఓకే ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తామేమో మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ మీరు కూడా ఫేమస్ అవుతారు కదా. మళ్ళీ మా తేజక్క ఏంటంటే ఇంట్లో పని మనిషి ఉంది, మా ఇంటికి వచ్చి బోళ్ళు కడుగుతుంది. మేము బోళ్ళు తోముతుంటే అంటే మేము చేస్తాం. బాగా మంది మా మరిది తేజక్క వీళ్ళందరూ వస్తా ఉంటే ఇక బోళ్ళు బాగా అవుతాయి. బోళ్ళు తోముతుంటే ఒక్కదాని బోళ్ళు తోముతాను కదా అని చెప్పి పక్క కూర్చొని అడుగుతా అంటే మేము అంటాం నీకు ఇంట్లో పని మనిషి ఉన్నది, నువ్వు ఎందుకు ఇక్కడ అడుగుడని చెప్తే మన పని మనం చేసుకోవాలని చెప్పి కడుగుతాం. నేచర్ అనేది చాలా అరుదు అన్నమాట, చాలా తక్కువ. మేమైతే అసలు అట్లా ఫీల్ కాము. నేను అక్క అని పిలిస్తే అక్క లెక్కనే మేము ఇంత మాట్లాడుకుంటాం అన్ని, అంతే ఫ్రెండ్లీగా ఉంటాం అంతే. సో నెక్స్ట్ మేము వీడియోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా జాయింట్ డాన్సులు ఏమైనా? కపుల్ డాన్సులు చేస్తారు కదా, డాన్సులు మీరు కూడా చేస్తారా? కొంచెం దాచుంచాం ఇంకా చాలా, అంతేనా? ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాం మేము కూడా మీ డాన్స్ చూడడానికి. తేజక్క మాట అసలు తీయం, మేము వీడియోస్ వేస్తా అంటే ఇంట్లో నైటీలు వేసుకొని ఉంటాం. బయట మనం వీడియోస్ లో చూపా నన్ను అది అమ్మవారి వీడియో అప్పుడు దసరా అప్పుడు చూపించడానికి అని అంటే నువ్వు నైటీ వేసుకుని నన్ను పిచ్చి దాని లెక్క చూపించాలి అక్కడ ఒక వీడియోలో చూపించాలంటే నేను రాను తేజక్క, నేను నైటీలో నేను కనబడను, నేను అద్దు, నేను డ్రెస్ వేసుకుంటా, కావాలంటే నేను నైటీ వేసుకోనంటే లేదు నా కోసం వేసుకుంటావా లేదా అని చెప్పి అక్కడ కూర్చున్నది. ఇక నీకోసం ఏదంటే అదని చెప్పి ఆ వీడియోలో నైటీ వేసుకొని ఇంత జుట్టు అంత ఇట్లా వేసుకొని దూసుకుంటా పెయిన్. అదే కంటిన్యూ చేయండి. యాక్చువల్లీ అట్లా చెప్పి అన్నది నువ్వు చూసినావు ఎంత పోయిందో నువ్వు చెయ్యాలన్నా అంటే తేజక్క చెప్పిన చేయకుంటుంటాం అని చెప్పి చేసిన. అక్కడికి వచ్చినా కూడా ముందే వీడియోస్ పంపిస్తే నువ్వు ఇది నేర్చుకోమని ఇద్దరం చేద్దామని చెప్తా, ఇద్దరమే చేసుకుంటూ ఉంటాం అక్కడికి. సో నెక్స్ట్ మీరిద్దరు కూడా ఒక డాన్సులు చేసి మాకు పంపించండి, ఎందుకంటే వదిన మర్దలు కాంబినేషన్ కూడా ఎలా ఉంటుంది. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారా? చాలా. మా వదిన గురించి స్పెషల్ గా అడుగుతారు. ఎవరికి లేరు చెప్పండి మీ ఇంట్లో ఫ్యాన్స్? మీ మమ్మీకి, మీ హస్బెండ్ గారికి, అందరికి ఉన్నారు, మీ డాడీకి.
అందరికీ ఉన్నారు, ముఖ్యంగా మీ అబ్బాయికి కూడా ఉన్నారు. వీడియో ఎవరు తీస్తున్నారు అని చెప్పి అడుగుతారు. అదే వీడియో అబ్బాయి గురించి అయితే ప్రతి ఒక్కరు అడుగుతారు. కానీ చదువు డిస్టర్బ్ అయితేమో అని వాళ్ళకు ఉంటది. కానీ అబ్బాయి మాత్రం నువ్వు ఎన్ని వీడియోలు తీసినా ఆయనకు మాత్రం 20కి 20 వస్తాయి, 19 కూడా కాదు. సో అందులోని తను టాపరే, ఇందులోని టాపరే అనమాట. మల్టీ టాలెంటెడ్. సో ప్రెసెంట్ మీ హాల్ మొత్తం కూడా చాలా అందంగా ఉంది. అండ్ బెడ్రూమ్ లోకి వెళ్దాం, మీరే తీసుకెళ్ళండి. ఓకే, సో ఇక్కడ కూడా మీ ఫోటో చాలా బాగుంది. మీ అమ్మాయా? పాప. ఓకే, చాలా డిఫరెన్స్ ఉంది. అదే అప్పుడు కొంచెం బొద్దుగా ఉంది కదా. అప్పుడు నేనే ఫొటోస్ తీసిన. అంటే ఏమైందంటే ఫొటోస్ అంటే చాలా ఇష్టం. కెమెరా వేరే వాళ్ళది తీసుకొచ్చి ఫొటోస్ తీసుకున్న తర్వాత అవన్నీ డిలీట్ అయిపోయినాయి. డిలీట్ అయిపోయిన తర్వాత నేను అసలు అప్పగింతలప్పుడు కూడా ఏడవలేదు. అప్పుడు ఏడ్చారా? మా ఆయన అసలు అప్పగింతలప్పుడు కూడా ఏడవలేక ఫొటోస్ కోసం ఏడవడం ఏంటని, అంటే చిన్న చిన్న మెమరీస్ కదా. అదే కదా అసలు మళ్ళీ అని బాధపడితే 2 రోజులలో నా బర్త్డే కెమెరా తీసుకొని వచ్చిండు. అప్పుడు 70,000 80,000 ఖర్చు పెట్టి కెమెరా తీసుకొని వచ్చిండు. ఇష్టం ఎన్ని ఫొటోస్ దిగుతావో దిగు. ఓకే, మొత్తం ఈ ఇల్లు అంతా ఎవరిది అండి? డిజైన్ నాదే. అంతా మీదేనా? ఇంటీరియర్ డిజైనర్ మీరే అన్నమాట. ఓకే, మొత్తం మీ వార్డ్రోబ్. చాలా మంది అంటే మీరు రీల్స్ చేసేటప్పుడు చీరలు అసలు అన్ని ఎక్కడి నుంచి అండి మీకు? అసలు ఒక రీల్ లో కనిపించిన చీర ఇంకో రీల్ లో కనిపించదు. కొంటాడు ఫస్ట్ నుంచి కూడా శారీస్. అంటే ఇప్పుడు డాడీ శారీస్ కలెక్షన్ ఏమైనా చూపిస్తారా? జస్ట్ అలాగా డోర్ ఓపెన్ అండ్ చూపిస్తా. అవునా? ఓకే రండి. సో తేజరాణి గారి శారీస్ కలెక్షన్ కూడా చూద్దాం. ఎందుకంటే చాలా మంది అరే మన ఇంట్లో ఇన్ని ఉండవు కదా, వీళ్ళు రీల్స్ ఎక్కడ తీసుకొస్తారు చీరలు? తీసుకుంటాడు. అంటే షాప్ పోతే ఒకటే కాదు, ఒక 4-5 తీసుకుంటారు. అండ్ మీ శారీస్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు చాలా సింపుల్ గా అందరు ప్రతి ఒక్కరు అడుగుతుంటారా? అండ్ కిచెన్, నాకు ఇలా ఓపెన్ కిచెన్ ఉంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా మంది ఇళ్లలోనే చాలా దగ్గరికి ఉంటూ ఉంటుంది కదా. చాలా మందికి ఇదైతే బాగా ఇష్టం. అందరు కామెంట్ చేస్తారు, మీ ఆయన ఎత్తుకొని కూర్చోబెడతాడు కదా నిన్ను, అందుకోసమే మాకు ఇది చాలా ఇష్టం. ఓ ఇక్కడే కూర్చోబెడతారా? ఓకే. అండ్ ఇక్కడ కూడా దేవుడు గది ఉంది, అమ్మవారు. అంటే మనకు సపరేట్ ఇచ్చేటట్టు లేకపోతే ఫస్ట్ అక్కడ ఉండే, అందులో ఉంటే అక్కడ ఇట్లా ఎదురుగా కనిపించాలి అనేసరికి ఇట్లా పెట్టుకోవడం జరిగింది. రోజు ఫస్ట్ అమ్మవారి లేసి వచ్చి ఇక్కడ చూసిన తర్వాతనే ఏ పనైనా చేసుకోవడం. మళ్ళీ నేను ప్రొద్దల్లా అంటే ఎన్నిసార్లు ఆ రూమ్ నుంచి ఈ రూమ్ లకు వెళ్తానో అమ్మవారి మొహం చూడండి మళ్ళీ అటు వెళ్ళా. ఎన్నిసార్లు ఒక 100 సార్లు నడిచినా కూడా ఖచ్చితంగా ఇట్లా చూస్తా వెళ్తా. ఈ చూసింది కూడా ఎవరికి తెలియదు కదా, ఇంట్లో నేనే ఉంటా కదా. మా మమ్మీదికి అమ్మవారు వచ్చినప్పుడు నువ్వు రోజుకి అన్ని సార్లు అటు ఇటు వెళ్తా అంటే నన్ను చూస్తా అంటే నేను చూడ నానన్నది. ఓకే, అసలు కొన్ని మాటలకైతే చెప్పేసరికి మనకు తెలిసినయే వేరే వాళ్ళ నోట్ల నుంచి వచ్చేసరికి ఇలాంటప్పుడే నమ్మాలి మన దేవుడు ఉన్నారు బాబు అని చెప్పి. నిజంగా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కిచెన్ చాలా బాగుంది, ఇంత స్పేషియస్ గా. వంట మీరే చేస్తూ ఉంటారా? నేనే చేస్తా. ఏంటి బాగా చేస్తారు మీరు? బిర్యానీ. ఇందాక పెట్టారు కదా, చాలా బాగా చేశారు. బిర్యానీ కాకుండా మీ హస్బెండ్ కి ఏంటి ఇష్టం బాగా? పాలకూర పప్పు. పాలకూర పప్ప? నాకు మా అబ్బాయికి పప్పు అంటే ఇష్టం. అండ్ ఫస్ట్ టైం నేను వింటున్నా పాలకూర పప్పు అంటే ఇష్టం అని. బేసిక్ గా ఇంకేవైనా ఉంటాయి కదా, పాలకూర పప్పు అంటే ఆకుకూరలు చాలా వరకు ఇష్టపడరు. మళ్ళీ ఎట్లా అంటే ఎన్ని కర్రీ ఒక్కటైతే చెయ్య, రోజుకి ఒక 3-4 చేస్తా కర్రీస్. ఎందుకంటే ఒకరు తిన్నది ఒకరు తినరు. మా అబ్బాయి గానీ నేను గానీ 2 అయినా వేసుకుంటాం కర్రీస్, 3 అయినా వేసుకుంటాం. కానీ మా ఆయన అట్లా కాదు, ఎన్ని ఆయనకి ఇష్టమైనవి ఒకటే కర్రీతో తింటాడు. అలవాటు అట్లా. అండ్ అదే కిచెన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్ పెట్టుకున్నారు అనమాట మొత్తం కూడా. ఓకే, సో చాలా బాగుందండి మీ ఇల్లు. ఏదో చిన్నగా అట్లా చిన్నగా ఏం లేదు, బాగుంది. ఎస్, సో కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్టవ్ కూడా చాలా బాగుంటది, అంటే క్లీన్ చేసుకోవడానికి కూడా. ఓకే ఓకే, అంటే ఇట్లా మనం ఒకవేళ దీని మీద ఏదైనా ఖరాబ్ అయింది ఇది ఇట్లా అనేసి ఇది ఒక్కటి మట్టుకే కడుక్కోవచ్చు. ఓకే, అప్డేటెడ్ వర్షన్ వచ్చేసాయి కదా. అదే. ఓకే, అండ్ ఇదొక బెడ్రూమా? ఇదొక బెడ్రూమ్. అచ్చా, ఓకే. ఇందులో పిల్లలు పడుకుంటారు. ఓకే, ఇందులో పిల్లలు. మీరు ఇక్కడేనా మొత్తం స్టైల్ అంటే రెడీ ఇక్కడే? ఇంత పెద్ద అద్దం పెట్టుకున్నారు ఏంటండి? అంటే ఇక ప్లేస్ లేదు కదా ఇట్లా. అంటే ఆడవాళ్ళకి అద్దం అంటే ఎంత ఇష్టమో, అంటే ఎక్కడున్నా సరే ఆగిపోతారు. మీరు ఇంత పెద్ద అద్దం పెట్టుకుంటే నేనైతే డెఫినెట్ గా ఆగిపోతాను. చాలా బాగుంది. ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ రెడీ కావాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తాయి లోపలికి వచ్చేసి. నార్మల్ గా ఎంతసేపు తీసుకుంటారు మీరు ఇలా రెడీ అవడానికి?
ఏముండదు టైం, అంత టైం తీసుకోవడానికి తొందరనే అయిపోద్ది. తొందరగా రెడీ తొందరనే అయిపోద్ది. చీర కట్టుకుని అలవాటు జడ రోజు వేసుకుంటాం కదా, ఎప్పుడైనా అంటే ఏదైనా ఫంక్షన్స్ అట్లా అంటే మాత్రం మా ఆయన వేస్తాడు జడ, నాకు రాదు. వేసుకోవాలంటే మోడల్స్ వేస్తారా? అబ్బా ఎంత మంచి హస్బెండ్. నిజంగా కొన్ని మోడల్స్ మళ్ళీ వెనకాల పిన్ను పెట్టుకోవడం గానీ, మనకు వెనకాల కంపల్సరీ ఇలాంటివన్నీ చెప్పకండి, మేము జెలస్ ఫీల్ అవుతాం ఆబ్వియస్లీ. మళ్ళీ మేము ఏం చేస్తాం ఇవన్నీ కూడా మా ఆయన మీద వెళ్ళి రుద్దుతాము, చూడు వాళ్ళకి అట్లా చేస్తున్నారు నాకు చేయని చెప్పి. మరి ఆడవాళ్ళకి ఆ చిన్న చిన్న వాటిలలోనే ఎంత ఫీల్ అయిపోతాం అసలు. భర్త గురించి చెప్పడానికి మీ హస్బెండ్ ఆడవాళ్ళకి ఎక్కడ పడితే వాళ్ళు మనకి అలా ఉంటారు, లేకపోతే ఆడవాళ్ళకి ఏమేమి ఇష్టం అనేది బాగా గ్రాప్ చేసుకున్నారు మీ హస్బెండ్. ఎందుకంటే ఆ చిన్న చిన్నవి ఆయన చూసారా మిస్ చేయకుండా ప్రతిది కూడా చేస్తున్నారు. ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ మీ హస్బెండ్ గారికి. అండ్ మీ శారీస్ చూపిస్తాను అన్నారు, అంటే మొత్తం అన్ని కవర్లలో నా శారీసే ఉంటాయి. పిల్లలే కొంచెం చిన్నగా, మొత్తం ఎన్ని ఉంటాయి? పైన రూమే ఉంది శారీస్ కి, చాలా అందులోనే తీసుకొని పెట్టేస్తా. ఓకే, ఒక 600 700 ఉంటాయి. పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు ఒక్కటైతే తీసుకురాడు, ఎప్పుడైనా ఒక 4-5 తీసుకొస్తాడు. ఓకే, షాప్ పెట్టేయచ్చు అయితే చీరలతో. వీడియోస్ చేసేటప్పుడు కూడా మళ్ళీ వేసుకుంటే బాగుండదు కదా అనేసి అట్లా తెచ్చుకోవడం గానీ, ఫ్రెండ్ తోనే వెళ్తే షాపింగ్ వాళ్ళు తీసుకున్నప్పుడు మనకు నచ్చుద్ది. ఓకే, అట్లా అమ్మ వాళ్ళతోనే వెళ్ళినా కొనడం. ఏమో అమ్మ అయితే ఎప్పుడు ఫోన్ చేసి బయటకు వెళ్తున్నా అంటే చీర కోపడుతుంది, తిడుతుంది, చీర మాత్రం తీసుకొచ్చుకోకు. ఎందుకంటే కొంటాము అలా నింపుతాము, మళ్ళీ తిరిగి అది కట్టడం అన్నది తక్కువ కాబట్టి అట్లా. ఓకే, సో ఏదైనా బాగున్నాయి మీ కలెక్షన్స్ అయితే. ఒంటి మీద చీరనే బాగుంది చాలా. ఇంకా మీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో అర్థమవుతుంది. ఓ మై గాడ్, ఇవి మొత్తం అన్ని మీవేనా శారీస్ అన్ని? ఈ కబోర్డ్ ఆ కబోర్డ్ పైన చాలా ఉన్నాయి, ఇవి కొన్ని. షాప్ పెట్టొచ్చండి నిజంగా, ఒక చిన్న సైజ్ షాప్ ఓపెన్ చేయొచ్చు ఇక్కడ. సూపర్. నేను అడిగినంటే మీ శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ. చాలా మంది నా ఛానల్లో అడిగారు కానీ ఎప్పుడు చూపించలేదు. అదృష్టం చేసుకున్నాం. ఎనీవే, మీ ఇల్లు చాలా అందంగా ఉంది. అడిగిన వెంటనే ప్రతిదీ కూడా మాకు డీటెయిల్ గా చూపించినందుకు చాలా థ్యాంక్ యూ, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా. ఎందుకంటే ఆ కోఆపరేషన్ లేనిది మేము ఏది కూడా లీడ్ తీసుకొని చేయలేము. బట్ మాకు వచ్చినప్పటి నుంచి కూడా మీలోని ఒక మెంబర్ గా మమ్మల్ని కలుపుకోవడం, మాకు అది ఏమంటారు, అదేం అనిపించలే మాకు. అమ్మ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మనం కొంచెం అలా ఉండాలి అని ఏం అనిపించలేదు. ప్రతి ఒక్కరు అదే అంటారు, అంటే ఏదో మీరు ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళలాగే. అవును. మళ్ళీ ఇది వచ్చేసి వాష్రూమ్ ఇక్కడ ఎట్లా ఉంది అని అంటే, నాకు పెళ్లికి ముందు వీళ్ళకి బయట ఉండే, అంటే అప్పటి వాళ్ళందరూ బయట కట్టుకునేవాళ్ళు కదా బాత్రూమ్. అయితే బయట ఉండే, నాకు వీళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కదా మా ఇంటికి, నాకు బయటకి వెళ్ళడానికి భయం. మా మమ్మీనే తీసుకెళ్తా. మధ్యలో చూసింది మా అత్తమ్మ, మా ఆయన కూడా కాదు మా అత్తమ్మ గమనించింది. కోడలికి అయితే మరి ఇట్లా భయపడుద్ది బయటకి వెళ్ళాలంటే, నైట్ అయితే మరి ఎట్లా ప్రాబ్లం అవుతుంది కదా అనేసి నా కోసం పెళ్ళయ్యే లోపు ఇక్కడ రూమ్ కట్టేసిండు. సూపర్. కోడలు కష్టపడకూడదు, అదే భయపడద్దు అట్లా. నాకైతే మర్చిపోను, మా అత్తమ్మ అట్లా అట్లా ఎన్నో చేసింది. అదే ఇది ఒకటి సందర్భం, ఈ వాష్రూమ్ ఇక్కడ ఉండడానికి. ఓకే, సో మీ అత్తమ్మ గారు ఈ రూమ్ అంటే ఈ రూమ్ లేకుండే పెళ్లికి ముందు, ఈ రూమ్ కోసమే వాష్రూమ్ ఎట్లా మరి ఒక రూమ్ కట్టేసి అందులో ఇట్లా వాష్రూమ్ ఇచ్చేద్దాం అనేసి అట్లా. బాగా చాలా మంచిది. ఓకే, ఎస్. ఇప్పటి వరకు కూడా మనం ఏది అడిగినా సరే చాలా ఓపిక్ గా మనకి చూపించారు తేజరాణి గారు. ముందుగా ఆవిడకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఒకే చోట చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తేజరాణి గారు. అడిగిన వెంటనే ప్రతిది కూడా డీటెయిల్డ్ గా మాకు చూపించారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఫుడ్, చాలా బాగుంది. మీరు మాకు ఏంటంటే ఇంట్లో మనుషుల్లాగా ట్రీట్ చేసే విధానం కావచ్చు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో త్వరలో మీరు గోల్డ్ బటన్ అండ్ ప్లాటినం బటన్ కూడా దక్కాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ తీయండి, మా అందరినీ అలరించండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు వస్తానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మా ఆడపడుచులనే రమ్మన్నాం కానీ ఈ రోజు బోనాలు, ఇప్పుడు బోనాల సీజన్ కదా, అందుకే రాలేకపోయిండ్రు. వస్తే వాళ్ళని కూడా పరిచయం చేసా. ఏం లేదు, ఆవిడకి హాయ్ చెప్తున్నాను. అదే మిస్ అయ్యామా వాళ్ళని, అడిగిండ్రు అసలు ఏ టైంకి వస్తారు అనేసి. కానీ ఇక బోనాలు అంటే ఫుల్ పని ఉంటది. అవును అవును. సో నెక్స్ట్ టైం మీ గోల్డ్ బటన్ వచ్చినప్పుడు మళ్ళీ మేము వస్తాం తప్పకుండా, సరేనా? ఎస్, డెఫినెట్ గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.